మహిమ గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా నీ ప్రేమ మాటలు చాటాలని నీ సాక్షిగానే బ్రతకాలని స్తుతి మహిమ గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా నీ ప్రేమ మాటలు చాటాలని నీ సాక్షిగానే బ్రతకాలని ఈ స్తుతి నీకే నా యేసుదేవా మనసార నిన్నే సేవింతును మనసార నిన్నే సేవింతును జగతికి పునాది నీవని నాలో నీ ఊపిరి నీవేనని జగతికి పునాది నీవని నాలో నీ ఊపిరి నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగానే బ్రతకాలని ఈ స్తుతి నీకే నా యేసుదేవా మనసార నిన్నే సేవింతును నా మనసార నిన్నే సేవింతును నీదరి చేరగా నాకెంతో సంతోషమాయగా మనసార నీదరి చేరగా నాకెంతో సంతోషమాయగా హల్లెలూయా స్తుతి మహిమ గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా హల్లెలూయా స్తుతి మహిమ గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా నీ ప్రేమ మాటలు చాటాలని నీ సాక్షిగానే బ్రతకాలని ఈ స్తుతి నీకే నా
మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. పరలోక దూతాలి స్తోత్రాలతో మా స్తోత్రగానాలు గైకొను. పరలోక దూతాలి స్తోత్రాలతో మా స్తోత్రగానాలు గైకొను. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. పరదూతలైనా వన్నింపగలరా, పరిశుద్ధ 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 ప్రభువా. పరదూతలైనా వన్నింపగలరా, పరదూతలైనా పరదూతలైనా పరదూతలై గౌరవిస్తూ భయభక్తులతో భక్తి శ్రద్ధలతో ఈరోజు ప్రధాన కార్యక్రమం దేవుని నామ మహిమార్థమై జరుగుటకు కుటుంబానికి ఆశీర్వాదకరంగా మరి విశేషంగా ఈరోజు పెండ్లి కుమార్తెగా సిద్ధపడబోతున్నటువంటి బిడ్డ షీబా సమర్పణను దేవుడు అత్యంత దీవెనకరంగా ఆశీర్వదించినట్లుగా అందరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడైన పరిశుద్ధుడా, మహాగణుడా, నీ అత్యున్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. మా మంచి కాపరి అయిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి సంరక్షకుడా దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉండగా ఈ ఉదయకాలపు వేళలోనైనా ఈ ప్రధాన కార్యక్రమమునైనా అయ్యా ఇదిగో ప్రభా మీ కృపగలని చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే అధ్యక్షత వహించి మీ నామ మహిమార్థమే జరిగించండి. నిశ్చయంగా ఈ రోజునైనా పెళ్లి కుమార్తెగా సిద్ధపడబోతూ అయ్యా ప్రధానమునకునైనా సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డ షీబా సమర్పణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఇదిగో బిడ్డ పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి స్తోత్రాలు అయ్యా. బిడ్డ పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రభా ఉద్దేశములన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. వివాహ సమయమునకునైనా బిడ్డను సిద్ధపరచబోతున్నందుకు వందనాలు దేవా. తండ్రి ఈ రోజునైనా ఈ యొక్క ప్రధాన కార్యక్రమమునైనా అయ్యా ఇదిగో మీ యొక్క అధ్యక్షతను జరిగించుటకు మీరు కృప చూపినందులకే నీకు వందనాలు దేవా. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఉంటుండగా అయ్యా ఆఖరి వరకు నీ సన్నిధి మాతో ఉంచమని వేడుకొనుచున్నాం. ఎక్కడా కూడా ప్రభు అన్ని సంప్రదాయమునకు చోటు ఇవ్వకుండా నిశ్చయముగా ఇదిగో నీ నామ కీర్తి కొరకు ప్రభు ఈ ప్రోగ్రాం జరుగుటకు సహాయమును చేయండి అయ్యా. ఇదిగో బిడ్డను మీ కృపగల చేతులకు అప్పగిస్తూ ఉన్నాను దేవా. మీరే శుద్ధపరిచినైనా దేవా ఇదిగో కుమార్తెకు చక్కటి ఆరోగ్యమును క్షేమమును అనుగ్రహిస్తూ రండి అయ్యా. ఇదిగోనైనా ఈ యొక్క ప్రధాన కార్యక్రమమునైనా దేవా ఇదిగో ప్రభు ఈ సన్నిధికి సభా ప్రాంగణం విచ్చేసినటువంటి అయా దైవజనుల కొరకును బంధుమిత్రుల కొరకును అయా సంఘ బిడ్డల కొరకును శ్రేయభిలాషుల కొరకును ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. ప్రతి ఒక్కరిపై ప్రభు నీ ఆత్మవర్షంను కుమ్మరించండి. మీరు మా మధ్య ఉన్నారనేటువంటి భయభక్తి కలిగిన వారమై దేవా నీ సన్నిధిని భయభక్తులతో ప్రభు ఈ కార్యక్రమంలో ప్రభు మేము పాలుభాగస్థలముడు సహాయమును చేయండి. వాతావరణం అనుకూలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ఈ కార్యక్రమం నడిపిస్తున్న మీ దాసుని ప్రభు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయ్యా. మీ దాసునికి సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి దేవా. మీ కృప చేత ఆదరించి సహాయమును చేయమని వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకుని దేవా ఇదిగో ప్రభు కార్యక్రమం జయకరంగా జరగడానికి మీరే కృప చూపి సహాయమును చేయమని వేడుకొనుచు ఉన్నాను దేవా. సంగీత పరిచయలోను పాటలు పాడుచు నిన్ను ఆరాధిస్తున్నటువంటి మీ దాసుని విషయంలోనూ మీరే కృప చూపి సహాయమును చేయండి దేవా. మరి విశేషంగా అయా చెల్లి షీబాను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే ప్రభు బిడ్డను సిద్ధపరిచినైనా దేవా నీ నామ మహిమార్థమై కార్యక్రమం జరిగించమని యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రార్థన చేసిన సహోదరుడికి ప్రత్యేక వందనాలండి. అలాగే మరి మైలవర ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్యను జరిగిస్తున్న మరి సీనియర్ పాస్టర్ గారు మరి మణిబాబాయ్ గారిని ప్రేమతో ఈ యొక్క వేదిక పైన రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. దయచేసి అందరం చప్పట్లు కొడదాము. అయ్యగారు నిజంగా ఈరోజు అయ్యగారికి వేరే చోట ఉందండి కార్యక్రమము, అయినా కానీ మనం పిలవగానే వచ్చారు. అందరూ చప్పట్లు కొడదాము.
సన్నాయి కొండేటి ఇంటిలో, మ్రోగింది సన్నాయి కొండేటి ఇంటిలో, ఆనందం సంతోషం నిండెను ఈ సమయం దేవుని దీవెనలతో. ఇహమందున పరమందున పరిశుద్ధిని సహవాసం సమకూడెను ఈ సమయంలో. స్వాగతం స్వాగతం సుస్వాగతం, నవవధువా నవవరుడ సుస్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, నవవధువా నవవరుడ సుస్వాగతం. మ్రోగింది సన్నాయి కొండేటి ఇంటిలో, మ్రోగింది సన్నాయి కొండేటి ఇంటిలో. శివ గారు, రోహిత్ గారి ప్రధాన కార్యక్రమం వీరు ఒకటైపోతున్నారు దేవుని సమక్షంలో. ఎందరికీ కొండేటి వారి ఆహ్వానం మరొకసారి తెలియజేస్తున్నాం. శివ గారు, రోహిత్ గారు ఒకటైపోయే ఆ దినం. రోహిత్ గారు, శివ గారు ముడిపడబోయే క్షణం. దేవదేవుని దీవెనలతో ముందుకు సాగుము ప్రతిదినం. దేవదేవుని దీవెనలతో కలిసే ఉండుము ప్రతి క్షణం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, నవవధువా నవవరుడ సుస్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, నవవధువా నవవరుడ సుస్వాగతం. మ్రోగింది సన్నాయి కొండేటి ఇంటిలో, మ్రోగింది సన్నాయి కొండేటి ఇంటిలో. మీ అందరికీ కొండేటి వారి ఆహ్వానం మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కష్టమైన నష్టమైన కలిసే ఉండుము అనుదినం. శివ గారు గమనించాల్సిందిగా తెలియజేస్తున్నా. వ్యాధులైనా బాధలైనా అనుకువగుండుము ప్రతి క్షణం. దేవదేవుని దీవెనలతో ముందుకు సాగుము ప్రతిదినం. దేవదేవుని దీవెనలతో కలిసే ఉండుము ప్రతి క్షణం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, నవవధువా నవవరుడ సుస్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, నవవధువా నవవరుడ సుస్వాగతం. మ్రోగింది సన్నాయి కొండేటి ఇంటిలో, మ్రోగింది సన్నాయి కొండేటి ఇంటిలో, ఆనందం సంతోషం నిండెను ఈ సమయం దేవుని దీవెనలతో. ఇహమందున పరమందున పరిశుద్ధిని సహవాసం సమకూడెను ఈ సమయంలో. స్వాగతం స్వాగతం సుస్వాగతం, నవవధువా నవవరుడ సుస్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, నవవధువా నవవరుడ సుస్వాగతం. మీ అందరికీ కొండేటి వారి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి బిడ్డలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి అందరికీ గ్రీటింగ్ తెలియపరచాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవులైన వాళ్ళంతా, యెహోవా పేరు తెలిసిన వాళ్ళంతా ఆమేన్ అనగలరా? కనీసం యెహోవా అంటే పరిచయం లేని వాళ్ళు మౌనంగా ఉండిపోండి, పర్వాలేదు. దేవుణ్ణి గూర్చి కనీస అవగాహన ఉన్నోళ్ళైనా ఒక్కసారి రెండు చేతులు ఆమేన్ అనండి బిగ్గరగా. అది ఎందుకో నేను ఎంగేజ్మెంట్లో కూడా తెలియజేశాను. ఉజ్జీవ సభల్లో సంఘ కూడికల్లో దేవుని బాగా ఎరిగిన వాళ్ళు పెళ్లిలో మర్చిపోతారు. పెళ్లిలో అందరూ ప్రేక్షక పాత్రే పోషిస్తారు తప్ప పెళ్లిలో ప్రభువుని స్తుతించాలి అనే మనస్సు చాలా తక్కువ మందికి ఉంటుంది. అది ఎందుకో తెలియదు కానీ అనాదిగా ఇదే జరుగుతూ వస్తుంది. పెళ్లిలో అందరూ అతిథులైపోతారు. విచిత్రం ఏంటంటే ఇంటి వాళ్ళు అతిథులవుతారు, బంధువులు అతిథులవుతారు, స్నేహితులు అతిథులవుతారు, విశ్వాసులు అతిథులవుతారు, అందరూ అతిథులైపోతారు.
దేవుణ్ణి స్తుతించే మనస్సును సంపూర్ణంగా కోల్పోతారు. అది ఏమాత్రం ఉండకూడదని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మరి ఇప్పటి వరకు కొండేటి వారి గారాల పట్టిగా పెరిగిన శిబ సమర్పణ ఈరోజు దామళ్ళ వారి ఇంటికి దామళ్ళ రోహిత్ కుమార్ గారికి మరి భార్యగా ప్రదానం చేయబడబోతున్న సందర్భంలో ప్రార్థనా పూర్వకంగా జరుగుతున్న ఈ ప్రత్యేకమైన ప్రధాన కూడికకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందన శుభాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, మరి మైలవరం పరిసర ప్రాంతాలలో ప్రభు యొక్క ఘనమైన పరిచర్య జరిగిస్తున్న మణిబాబు గారికి హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే రూపస్ గారికి నిండు వందనాలు, ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని జరిగించి నిర్వహించి ఈ కుటుంబానికి అలాగే ఈ సంఘానికి సేవకులుగా, నాయకులుగా మరి ఈ పరిచర్యను కొనసాగిస్తున్న, ఈ పరిచర్యలో సహకారం అందిస్తున్న దైవజనులు మరి హరి గారికి నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తమ్ముడు రవి గారికి, అలాగే తమ్ముడు ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో దేవుని మహిమ కొరకు ఒక ఘనమైన పాత్రగా, సువార్త గాయకులుగా ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ దేవుని పనిచేస్తున్న తమ్ముడు ఫిలిప్కి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సేవకులు షాలేం గారు, అలాగే చందు గారికి నిండైన వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా గ్రామాలలో, పట్టణాలలో ప్రధానమనగానే సాయంకాలం జరుగుద్దు కదా అని ఒక ఆలోచన ఉంటుంది. నిజమే, కానీ సాయంకాలం జరిగే ప్రధాన కార్యక్రమాలలో అన్య ఆచారాల సమ్మేళనం ఉంటుంది. ఖచ్చితంగా ఉదయకాలం కూడిక జరిగిన తర్వాత సాయంకాలం మనం మరలా ప్రత్యేకమైన ప్రధాన కార్యక్రమానికి కూడుకున్నామంటే మరి గ్రామంలో ఉన్న పెద్దలు లేదా కుల పెద్దలు లేదా వాడకట్టు ప్రజానీకం, స్త్రీలు అందరూ చేరుకొని, మీ అందరికీ తెలియని విషయమేం కాదు, అన్య ఆచార సాంప్రదాయాలకు చోటిస్తూ పసుపులు రాసుకుంటూ, గంధాలు పూసుకుంటూ నానా రకాలైనటువంటి హడావుడి జరిగిస్తూ వెళ్ళిపోతుంటారు. కానీ ఇప్పటి వరకు మునుపు జరిగిన ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఈరోజు వరకు జరిగిన రాకపోకలు కానివ్వండి, దేనిలో అన్యత్వానికి తావు లేకుండా, అన్య ఆచారానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా దేవుని మహిమార్థమై వాక్య లేఖన భాగాల అనుసారంగా ఈ వివాహం జరగాలి అని ఆశపడినప్పుడు మరి ప్రియ తల్లి గారు శారమ్మ గారు దానికి అంగీకరించారు. అలాగే శిబ సమర్పణ, బెన్నీ జాన్సన్, అలాగే కుటుంబ సభ్యులంతా ఈ సంగతి వాక్యానుసారంగానే జరగాలి అని వారు స్వీకరించారు. కాబట్టి ఈరోజు ఇంతమంది దైవజనులు ఏకమై ప్రార్థనాపూర్వకంగా ఈ కూడికను జరిగిస్తున్నారు. దీనిలో అక్షంతలకు కానీ, తలంబరాలకు కానీ, తోరణాలకు కానీ, పసుపులకు కానీ, పారానికి కానీ, మరి ఇతర అన్య ఆచార సంబంధాలకు వేటికి తావు లేకుండా 100% పరిపూర్ణంగా వాక్య లేఖన భాగాల అనుసారంగా ఈ యొక్క ప్రధాన కార్యక్రమం జరగడం, దానికి కుటుంబ సభ్యులు, సంఘం కూడా సమ్మతించడం ఎంతైనా దేవుని నామానికి మహిమ అని నేను ఎంతగానో ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, కొనియాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం ఆమేన్. ఇంకాస్త బిగ్గరగా ఈ కుమార్తెను, అంటే మన కుమార్తెను వారింటి కోడలుగా తీసుకుని వెళ్ళడానికి బంధువులు వస్తున్నారు. మరి ఎలియాజర్ అయితే 10 ఒంటెలు తీసుకొని వచ్చాడు. మరి కొత్తగూడెం వాళ్ళు ఎన్ని ఒంటెలు తీసుకొస్తున్నారో వాళ్ళు వచ్చాక కానీ తెలుసుద్ది మనకి. వాళ్ళు బంగారం, వెండి వస్త్రాలు తీసుకొని వచ్చారు. మరి వీళ్ళు బంగారం, వెండే తీసుకొస్తున్నారో, ఇంకా వజ్రాలు లాంటివి కూడా ఏమైనా తీసుకొస్తున్నారో, వాళ్ళు వచ్చాక ఆ మూటలు ఇప్పాక మేము మొదట చూస్తాం, ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాం, దాంట్లో ఏమీ సందేహం ఏమీ లేదు. అయితే ఈ ప్రధాన కార్యక్రమ వ్యవహారాన్ని వాక్యములో మనం పరిశీలన చేసినప్పుడు ఎలియాజరు తన యజమానుని కొడుకుకి అనగా ఇస్సాకుకి వధువును దైవ చిత్తములో కనిపెట్టడానికి అరామ్నహరాయిం అనే ప్రాంతానికి వచ్చిన దరిమల బెతుయేలు గృహానికి ఈ ఎలియాజరు ఆహ్వానించబడిన తర్వాత ఎలియాజరు గుమ్మము దగ్గర ఉండగా లోపలి వారు పిలిచిన పిలుపు ఏమిటంటే, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అన్నారు. మనం ఆలోచన చేస్తే యెహోవా వలన ఆశీర్వదించబడింది ఎవరంటే అబ్రహాము. అబ్రహాము దేవుని వలన ఆశీర్వదించబడినవాడు. ఇప్పుడు ఆ బెతుయేలు ఇంటికి, ఆ లాబాను ఇంటికి
అబ్రహాము రాలేదు కానీ అబ్రహాము పెద్ద దాసుడు వచ్చాడు. అబ్రహాము పెద్ద దాసుడిని ఉద్దేశించి ఆ ఇంటి వారు మాట్లాడుతున్న మాట, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అని ఆహ్వానించారు. ఓ దాసుడే అంతగా ఆశీర్వదించబడిన వాడైతే ఆ దాసుని యజమానుడు ఎంత ఆశీర్వదించబడిన వాడో. వధువును సిద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా తీసుకుని వెళ్ళడానికి వచ్చిన పనివాడే ఆశీర్వదించబడినట్టుగా ఆ కుటుంబానికి కనబడితే, ఈ దాసుడు ఏ యజమాని దగ్గర పనిచేస్తున్నాడో, ఈ దాసుడు ఏ యజమాని నాయకత్వంలో పనిచేస్తున్నాడో, ఆ యజమానుడు ఎంత ఆశీర్వదించబడిన వాడో మనం ఆలోచన చేయొచ్చని ప్రేమతో మనం చేస్తున్నాను. ఓ ఇంటి పనివాడు కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు అని పిలువబడ్డాడంటే ఆ ఇల్లు ఎంత ప్రార్థనాపూర్వకంగా ఎదిగిందో, ఆ కుటుంబం ఎంతగా దేవునికి విలువిచ్చిందో, ఆ కుటుంబ సభ్యులు దేవునికి ఎంత స్థానాన్ని ఇచ్చారో ఇతగాడిని గూర్చి ఆ కుటుంబం మాట్లాడిన ఆ ఒక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈయన లోపలికొచ్చి, నేను దేవుని చిత్తాన్ని గ్రహించడానికి నా యజమానుని కుమారునికి వధువును సిద్ధపరచడానికి స్థలానికి వచ్చాను. ఇలా జరిగింది. ఒంటెలను తీసుకుని వచ్చాను. అరామ్న హరాయిములో బావి దగ్గర వాళ్ళను మోకరింపజేశాను. నేను ఎవరైతే నాకు నా ఒంటెలకు నీళ్లు చేదిపోస్తారో ఆమె నా యజమానుని కుమారునికి భార్య అవుతుంది అని నేను నమ్మి ప్రభువుని స్తుతించి ప్రారంభమయ్యాను. మీ కుమార్తె వచ్చింది, నీళ్లు తోడిపోసింది, నన్ను ఇంటికి ఆహ్వానించింది, మీరు ప్రేమతో ఆహ్వానించారు అని అతడు మాట్లాడుతుండగా, ఈమెను మా యజమానుని కుమారునికి భార్యగా పంపుతారా అంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యం, అవునని గాని కాదని గాని మేము చెప్పజాలం అన్న తర్వాత, అయినా సరే మేము మా అమ్మాయిని కూడా ఒక మాట అడుగుతాం అని ఆ తల్లిదండ్రులు ఆ కుమార్తె రిబ్కాని పిలిచి, అమ్మా ఇతనితో వెళ్ళదవా అని తన ఒపీనియన్ తీసుకున్నారు. ఆమె ఓకే అన్న తర్వాతనే ఆమెను పంపించడం జరిగింది. దానికంటే ముందుగా ఎలియాజరు తీసుకుని వచ్చిన బంగారు కమ్మిని ముక్కుకు పెట్టారు. తీసుకుని వచ్చినటువంటి బంగారాన్ని వెండిని బిడ్డకిచ్చారు. తనకు తీసుకొచ్చిన వస్త్రం, తన తల్లికి తీసుకొచ్చిన వస్త్రాన్ని కూడా బహుకరించిన తర్వాత ఈ కుమార్తెను ఒంటి మీద ఎక్కించుకుని ఆ ఇస్సాకు ఉండే స్థలానికి తీసుకుని వెళ్ళారు. ఈ క్రమంలో ఎక్కడా కూడా వారు తీసుకుని వచ్చిన వస్తువులు వస్త్రాలు అనండి. అందరూ ఒకసారి వస్తువులు వస్త్రాలు అనండి గట్టిగా. మాట్లాడట్ల, మీరు బాగా పెళ్లికి సిద్ధమై వచ్చినట్టున్నారు. చెప్పండి. మీరు భోజనానికి మాత్రమే నోరు తెరవటం కాదు, ముందు కూడా మనం నోరు తెరిస్తే ఆ టైంకి బాగా అరుగుదల ఉంటుంది. చెప్పండి. వస్తువులు వస్త్రాలు అనండి. మరి వస్త్రాలు అమ్మాయికి మాత్రమే తెచ్చారంటే వాళ్ళ అమ్మకు కూడా తెచ్చారట. మా వాళ్ళు రాసే లిస్టులో ప్రధానం చీర, అత్త చీర, ముత్త చీర, మామ పంచెలో, జాకెట్ ముక్కలో రకరకాలుగా రాసి ఇవి చాలదన్నట్టుగా తమలపాకులు, ఒక్క, బొందేయటానికి తాడు, పసుపు రకరకాలుగా రాసేస్తారు. అయితే ఈ వస్త్రాలు అనేవి అసలు అత్త చీర, మొత్త చీర, మామ పంచెలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేసి వాక్యాన్ని చదువుతుంటే అలాంటివన్నీ లేవు. కానీ పెళ్లి కూతురికి ప్రధానం చీర వచ్చింది, ఆమెకు వస్త్రాలు వచ్చినాయి. కొంచెం నవ్వు, నీకే వచ్చింది చీర, మాకేం లేదు, ఎంత గట్టిగా అరిచినా మాకేం తేరాళ్ళు. తెస్తే మహా అయితే ఒక అరటిపండు మా చేతిలో పెడతారు. ఈ కుమార్తెకు, ఈనాటి వధువుకి ఓ మంచి వస్త్రాన్ని తీసుకొస్తారు. అలాగే సంబంధాన్ని కలుపుకోవటానికి ఇది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, ఇరు కుటుంబాల సంబంధ బాంధవ్యం అని గ్రహించిన ఎలియాజరు పెళ్లి కూతురు ఎవరో నిర్ధారణ కాకమునిపే ఇవన్నీ పట్టుకుని బయలుదేరాడు. పెళ్లి కూతురు నిర్ధారణ అయ్యాక కొత్తగూడెమో పాలవంచో వెళ్ళి కొనుక్కొని రాలేదు. కానీ పెళ్లి కూతురుని వెతకడానికి వెళ్ళేటప్పుడే ఏమేం తీసుకుని వెళ్ళాలో అవన్నీ మూటగట్టుకుని వచ్చాడు. మూటగట్టుకుని వచ్చి మొత్తం అమ్మాయికి ఇచ్చాడు, వాళ్ళ అమ్మకిచ్చాడు. తీరా పాస్టర్ గారికి మాత్రం ఆ రోజు ఏమేవలా, ఈ రోజు కూడా ఏమేవరో. స్తోత్రం కలుగును గాక. మొత్తం మీద చివరికి అంతా అయిపోయింది. కుటుంబ సభ్యుల అంగీకారాన్ని తెలిపారు. ఆ తర్వాత అమ్మాయిని అడిగారు. అమ్మాయి కూడా ఆలోచించకుండా, మరి అమ్మా నాన్న మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళేది ఎట్లా, ఇంతకాలం పెంచారు, నాకు కొంచెం ఆలోచించుకొని ఇవ్వండి, నాకు టైం ఇవ్వండి, 4 రోజులు ఉంటా, ఇలాంటి గొడవ ఏం లేదు, వెళ్తావా అంటే వెంటనే ఆలోచించకుండా వెళ్ళిపోతానని చెప్పింది. వెళ్తాను అని ఎప్పుడైతే అందో వెంటనే ఒంటెక్కిచ్చేశారు. ఈ ఒంటి మీద ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారో తెలియదు. కానీ ఈ ఒంటి మీద అమ్మాయిని ఎక్కించుకొని వెళ్తా ఉన్నప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అబ్రహాము నివసించు దేశానికి వెళ్ళగానే
అబ్రహాము నివసించుదే. నాన్న ఎవరు మీరు యవనస్తులు ఎవరు మాట్లాడకూడదు దయచేసి. ఇది ప్రార్థనే, ఫంక్షన్ అనుకోమాక. ఇది ప్రార్థనే. మీరు ఇక్కడ వాక్యం చెప్తున్నా, పాటలు పాడుతున్నా, మీరు క్రమంగా లేకపోతే మీరు దేవుణ్ణి అవమానించిన వ్యక్తులు అవుతారు. అది ఎంతకీ దేవునికి మహిమ కాదు, మన కుటుంబాలకు కూడా దీవెన కాదని ప్రేమతో మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఏ ఆచారాలు ఆచరించేవారైనా మనందరం ఈ ఇంటికి వారు జరుపుతున్న వేడుకకు, వారు జరిగిస్తున్న ప్రార్థన కూడికకు విచ్చేసాం కాబట్టి వారిని వారు జరిగిస్తున్న దాన్ని ఖచ్చితంగా మనం గౌరవించే వ్యక్తులుగా ఉన్నప్పుడు అది మనకు దీవెన, ఆ కుటుంబానికి కూడా దీవెనని మీకు తెలియజేయటాన్ని నేను సంతోషిస్తున్నాను. ఈ కుమార్తెను ఒంటి మీద తీసుకుని వెళ్తున్నప్పుడట కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక యవనస్తుడు ఊరి బయట పొలములో ధ్యానిస్తున్నాడు అని వాక్యంలో ఉంది. ఇస్సాకు కాలములో దేవుని వాక్యం ముద్రించబడలేదు. ఇస్సాకు కాలములో ప్రత్యక్ష గుడారం లేదు. ఇస్సాకు కాలములో యాజకత్వం లేదు. ఇస్సాకు కాలములో ప్రత్యేకించబడిన దేవుని సేవకులు లేరు. అయినా సరే చదువుకోవటానికి అక్షరబద్ధమైన గ్రంథం లేకపోయినా కూడా ఆ యవనస్తుడు పొలములోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడంటే చదవడానికి గ్రంథం లేకపోయినా దేవుణ్ణి గురించి ధ్యానించే మనసు కలిగిన ఇస్సాకుకి దేవుని చిత్తానికి విధేయత చూపిన రిబ్కమ్మ జతపరచబడింది. విధేయురాలైన యవనస్తురాలు దేవుని గూర్చి వాక్యమే అక్షర రూపంగా లేని కాలంలోనే ఏకాంతంగా పొలములోకి వెళ్ళి ధ్యానించువాడైన ఇస్సాకు. అతగాడేమో దేవుణ్ణి ధ్యానించువాడు, ఈమెమో దేవుని చిత్తానికి తలొగ్గే విధేయురాలు. వీరిద్దరూ జతపరచబడి అనేక తరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. అలాగున్న వారు అనేక తరాలకు దీవెనగా మార్చబడటానికి ఇరు కుటుంబ సభ్యుల సమ్మతి, ఇరు కుటుంబ సభ్యుల ప్రార్థన, ఎలియాజరు నమ్మకత్వం, ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఏకాగ్రత, ఏకాత్మ కలగాలని కోరిన ప్రతి ఒక్కరి ప్రార్థనాత్మ కూడా ఉంది కాబట్టి ఆ కుటుంబం యోగ్యంగా మహిమగా కట్టబడింది. కాబట్టి ప్రార్థించు ఈ కుటుంబం. దైవజనులు ప్రభునందు నిద్రించిన ఈ ప్రాంతములో ఘనమైన సేవ చేసి అనేకులు ఎదుట మాదిరి చాటుకున్న ప్రియులు దైవ సేవకులు యేసుపాదం గారు, శారమ్మ గారిని ప్రేమించి తొట్టతోలిగా దేవుని చేత అనుగ్రహించబడిన కుమార్తె శివ సమర్పణ విధేయతలో, క్రమంలో, ప్రార్థనలో, భక్తిలో, దైవ చిత్తాన్ని గ్రహించడంలో ఎదిగిన బిడ్డగా తాను వర్ధిల్లిన సంగతి మనందరం ఎరుగుదుము. అదే మాదిరి అవతల వ్యక్తి కూడా ఓ దైవజనుడు, ఓ సేవకుడు వివాహానికి ముందే సేవకు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని ఓ సంఘానికి నాయకత్వం చేస్తున్నవాడు గనుక అతగాడెలాగో వాక్యము ధ్యానించువాడవుతాడని మేము నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాం. విధేయురాలైన కుమార్తెకు ధ్యానించువాడైన కుమారునికి జరగబోతున్న ఓ అద్భుతమైన వివాహం రేపు జరగబోతుంటే ఈరోజు ఇంతమంది దైవజనుల సమక్షంలో కుటుంబ సభ్యులందరూ కలిసి దీనికి సమ్మతించి రోహిత్ కుమార్కి మా కుమార్తె శివ సమర్పణని ప్రదానం చేయటానికి మేము సిద్ధమే. ఇది యెహోవా వలన కలిగిన కార్యమని, ఎలాగూ అయితే ఎలియాజరు దేవునికి నమస్కారం చేశాడో, ఎలియాజరు దేవుణ్ణి ఎలా స్తుతించాడో, ఎలియాజరు దేవుణ్ణి ఆరాధిస్తూ ఎలాగా కుమార్తెను తీసుకుని వెళ్ళాడో మనము దేవునికి నమస్కారం చేద్దాం, మనము దేవుని స్తుతిద్దాం, మనము దేవుని మహిమ కొరకు ఈ కుమార్తెను సాగనంపే పనిలో ప్రార్థనా పూర్వకంగా మీరందరూ జరగబోతున్న కార్యమంతట్లో ఏకీభవించాలని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఇక ప్రధాన కార్యములోకి వెళ్లే ముందు దైవజనులు మరి ఫిలిప్ గారు మరొక పాట పాడగా ఆ తర్వాత ఈరోజు ప్రత్యేకంగా వాక్య సందేశానికి ఆహ్వానించబడిన ప్రియులు పెద్దలు మరి మణిబాబు గారు ఈ కుటుంబానికి చాలా సన్నిహితులు అని విన్నాను నేను. వారు వాక్య సందేశాన్ని అందిస్తారు. వారు వాక్య సందేశాన్ని అందించడానికి ముందు దైవజనులు ఫిలిప్ గారు ఒక పాట పాడి ప్రభువుని ఘనపరుస్తారు. ఆ తర్వాత మరి రోహిత్ కుమార్ గారి కుటుంబ సభ్యులు మరి దగ్గరలో ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులు వారిని ఆహ్వానించడానికి అందుబాటులో ఉండాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. ఆనందమై ఇరువురి హృదయం
కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. నయము మనసులే తిరియగా, మమతలు విరబూయగా, అనురాగ పువ్వులే మీంట పూయగా, అనురాగపు పూలే మీంట పూయగా, మీ దాంపత్యమందరికీ ఆదర్శమై నిలవాలి. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. ఆనందమే ఇరువురి హృదయం, ఆనందమే ఇరువురి హృదయం. జత కలిసే ఈ తరుణంలో, జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం. లాలలా లాలలా ఆహా లాలలా లాలలా ఆహా. సమయమేమనగా దేవుని వాక్యాన్ని ధ్యానించడమే. దానికి మించిన శ్రేష్టమైన సమయం అది ఏ సందర్భమైనా మరొకటి లేదు అని తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాను. ముందుగా ప్రకటించిన ప్రకారం మైలవరం పరిసర ప్రాంతాలలో మరి వారికి దేవుడిచ్చిన తలంతులను వాడుతూ ఉపదేశకులుగా, దేవుని నామాన్ని ఘనపరుచు మంచి గాయకులుగా ఆయా ప్రాంతాల్లో విరివిగా వాడబడుతున్న దైవజనులు, ముందుగా మీకు చెప్పినట్లుగా ఈ కుటుంబానికి ప్రత్యేకంగా యేసుపాదం గారి కుటుంబానికి మరి వారు అత్యంత సన్నిహితులు. వారు ఈ సందర్భంగా ఈ స్థలంలో ప్రియులు యేసుపాదం గారి కుమార్తె మరి ప్రధాన కార్యంలో వారుండి వారు వాక్యాన్ని పంచుకోవడం నిజంగా దేవునికి మహిమ అని ఎంచి ప్రభువుని కనపరుస్తూ వారికి వాక్యానికి సమయాన్ని ఇస్తూ అవకాశం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు వాక్యం ముగించేలోగా ఓ పాట కూడా పాడి ప్రభువుని ఘనపరుస్తారని నేను ప్రభువుని ఘనపరుస్తూ మీకు అవకాశాన్ని ఇస్తున్నాను. దైవజనులు వస్తుండగా రెండు చేతులు ఎత్తి చప్పట్లు కూడా దేవుని అనేకమైన సంవత్సరాలు ప్రభు పరిచర్య జరిగించిన నా ఆత్మీయ సహోదరుడు, మరి ప్రభు మహిమలోకి వెళ్ళినటువంటి సోదరులు యేసుపాదం గారికి, అలాగే వారి లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా వారి యొక్క సతీమణి శారా అద్భుతమైన రీతిగా ఈ ప్రాంతంలో ప్రభు పని జరిగించడానికి దైవ సేవకురాలుగా ప్రభు వారిని ప్రతిష్ఠించుకొని మరి దేవుడు ప్రభు తన కృప చేత ఇక్కడ వాడుకుంటూ ఉన్నారు. అందును బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే యేసుపాదం గారి వివాహ సమయంలో కూడా నేనే వాక్యం చెప్పాను. నేనే వాక్యం చెప్పడం జరిగింది. అలాగే నేను కూడా ఆ యొక్క వివాహ కార్యక్రమంలో దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరిగించడం కూడా జరిగింది. అందును బట్టి కూడా నేను ప్రభును స్తుతిస్తూ ఉంటున్నాను. వారి కుమార్తె షీబా సమర్పణ చూడండి, చక్కగా ప్రభు యొక్క సువార్త పరిచర్యలో చక్కని రీతిగా తర్ఫీదు పొంది ప్రభు కొరకు ప్రతిష్ఠించబడి నిండు మనస్సుతో తండ్రి చూపించిన మార్గంలో ఆ బిడ్డ కూడా నడిచి ప్రభు పనిలో ఉండడానికి ప్రతిష్ఠించుకున్న షీబా సమర్పణను బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. అలాగే శారా సహోదరి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఐ అప్రిషియేట్ యూ, నిన్ను నేను ప్రశంసిస్తూ ఉంటున్నాను. ఎందుకనంటే మరి వివాహమైనటువంటి తొలి దినాలలోనే 96లో ఈ ప్రాంతానికి రావడం వివాహమైన తొలి దినాలలో జరిగింది. ఆ దినాల నుండి ఇప్పటి వరకు కూడా మరి ప్రభు పనిలో ఎంతగానో శ్రమించి కష్టాలను పడి ప్రభు కొరకు నిలబడినటువంటి సహోదరి. మరి ఆ బిడ్డను బట్టి నేను ప్రభును స్తుతిస్తూ, మరి వారి తండ్రి గారు కూడా మైకేల్ బాబు గారు, వారి కుమారులు వారి కుమార్తెలు అందరూ కూడా ప్రభు నెరిగినటువంటి వారు. అందును బట్టి కూడా నేను ప్రభును స్తుతిస్తున్నాను. యేసుపాదం గారు కూడా మంచి సౌమ్యులు, ఏమండి, చాలా మంచి సౌమ్యుడు. ఆయన ఫేస్లో ఎప్పుడు కూడా స్మైలింగ్ తప్ప ఏం కనిపించదు, కోపం ఎప్పుడు చూడలేదు నేను ఇప్పుడు. బైబిల్ కాలేజీకి పంపించాము కేరళలో. ప్రభు తన కృపను బట్టి అతనికి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 91లో నేను ఈ ప్రాంతానికి వచ్చి ఒక గృహంలో సువార్త పరిచర్యను స్టార్ట్ చేసిన తర్వాత
నేను మైలవరం నుంచి రావడం కష్టమవుతుంది. ఆ సమయంలో సరిగ్గా అదే టైంలో యేసుపాదం గారిని ఇక్కడ పంపించడం జరిగింది. డాక్టర్ సివి జాన్ గారి ద్వారా ఈ ప్రాంతానికి ఆయన పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు తన కృపచేత సేవకురాలు నిలబెట్టుకొని ప్రభు వాడుకుంటున్నందుకు నేను ప్రభును స్తుతిస్తున్నాను. చక్కని కుమార్తెను, అలాగే బెన్నీ బాగా అలసిపోయాడు. ఏంటి నాన్న అంత అలసటగా ఉన్నానంటే నవ్వుతున్నాడు. చాలా చక్కని మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. అందుని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ ఈ ప్రాజెక్ట్ సమయంలో దేవుని యొక్క వాక్యములు ఇప్పటి వరకు మనం చూసాం. ఈ ప్రధాన కార్యక్రమం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి రీతిగా ఇది లోకము జరిగించుకునేటువంటి ఆచారముతో కాకుండా, ముడివేయబడకుండా వాక్యానుసారమైనటువంటి రీతిగా జరగడం అనేది నాకు కూడా అభినందనీయంగా ఉంది. నా కుమార్తె వివాహం చేశాను, నా కుమారుడి వివాహం చేశాను. ఎక్కడ అపవాదికి చోటు లేకుండా చేశాను. నో డౌరీ, నథింగ్. ప్రియమైనటువంటి వారు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వివాహం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది కనుక ఆ వివాహమును వ్యవస్థను స్థాపించిన దేవుడు కూడా భూమి మీద జరుగుతున్న వివాహ వ్యవస్థను చూసి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా ఆనందించేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆనందించాలి. ఆయన ఆనందించకుండా మనము లోకముతో ముడివేయబడినటువంటి వారమై ఉంటే ప్రభు దుఃఖపడతాడేమో. కనుక ఇది ఆధ్యాత్మికంగా ఈ కార్యక్రమం జరగడం నాకు కూడా సంతోషదాయకంగా ఉందని మీకు నేను మనవి చేస్తున్నాను. బైబిల్లో ఇప్పటి వరకు దైవ సేవకులు చెప్పిన రీతిగా రిబెకాను గురించి మనం బైబిల్లో చూసినట్లయితే ఆమెను గురించి చక్కని మాటలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. 14వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 14వ వచనం. నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదైండును గాకని ఎలియాజరు ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయులకు నిజంగా 350 మంది పనివారుంటే వారిలో పెద్ద దాసుడైన ఎలియాజరును పంపించడానికి గల కారణం ఏమిటంటే అతను సమర్థుడు మాత్రమే కాదు, ఆత్మీయుడు లేకపోతే ఆత్మ సంబంధమైన కార్యాలు అక్కడ జరగవని అబ్రహాముకు కూడా తెలుసు. అందువలన తన పెద్ద దాసులు ఎలియాజరుని పిలిచి, నీవు వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పాడు. అది గొప్ప విషయం. వివాహం చేసుకునేటప్పుడు నేను ఎవరిని చేసుకోవాలి అనేది మనం ఆలోచిస్తాము, కానీ నేను ఎవరిని చేసుకోకూడదు, ఏ వ్యక్తిని చేసుకోకూడదు, ఎలాంటి వ్యక్తికి నేను భార్యగా వెళ్ళకూడదు, ఎలాంటి వ్యక్తిని నేను వివాహం చేసుకొనకూడదు అనే విషయాన్ని ముందుగా నువ్వు తేల్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తామంటే, నేను వివాహం చేసుకుంటే వ్యక్తి ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాము, కానీ ముందుగా ఆలోచించవలసింది ఏంటంటే, నేను ఎలాంటి వ్యక్తిని నేను వివాహము చేసుకోకూడదు. ముందు అది డిసైడ్ అయిపోతే, ముందు డిసైడ్ అయిపోతే నువ్వు ఎవరిని చేసుకోవాలో దేవుడే నిర్ణయిస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఎలియాజరును పంపించడం గల కారణం ఏమిటంటే, అతడు ఎలియాజరు ప్రార్థనాపరుడు. వెళ్ళిన దగ్గర నుండి అతడు ప్రయాణించినటువంటి పరిస్థితి మొదలుకొని అడుగడుగున ప్రతి స్థలములో అతడు మోకరించి, ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థించి జరిపించినటువంటి కార్యమే రిబెకా వివాహము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. ప్రార్థన ద్వారానే తప్ప మరి కార్యములు జరగవనేటువంటి విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి ప్రియులారా. మనం అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎవరిని చూసుకుంటాం, ఏం చేస్తామనంటే, ముందు పాప అందంగా ఉందా, డౌరీ ఇస్తారా ముందు చెప్పాలి అందరూ. మనం ముందుగా చూసుకున్నది ఏంటి చెప్పండి అందరూ. డౌరీ ఎంత ఇస్తారు? పాప ఎర్రగా ఉండాలి, పాప ఎర్రగా ఉండాలి. మనం మిగిలినటువంటిది వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఎంత ఇస్తారు, ఏమిస్తారు, వెనకుందా, వాళ్ళకి ఇంకేమన్నా ఉందా, ఇవన్నీ కార్యాలన్నీ కూడా చూసుకున్న తర్వాత ప్రియమైనటువంటి వారులారా, నెక్స్ట్ ఏం చేస్తామనంటే, అప్పుడు ఆ పాప కూడా నచ్చిన తర్వాత అప్పుడు ఏమంటుంది తెలుసా, అక్కడ రాస్తారు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇది మీనింగ్లెస్ అన్నమాట. అర్థవంతమైనటువంటి పదము మంచిదే, కానీ నువ్వు యూజ్ చేసినటువంటి విధానం మాత్రము కరెక్ట్ అయిన విధానము కాదు. నువ్వు చూడవలసింది ఆత్మీయ వ్యక్తియా కాదా, నువ్వు చేసుకునేటువంటి, లేకపోతే నీ కుమార్తె ఎవరికి ఇంటికైతే వెళుతుందో ఆ బిడ్డ ఆత్మీయులా కాదా, ప్రార్థనా పరులా కాదా, దేవునిని కలిగినటువంటి వారా కాదా అనే విషయాన్ని తేల్చుకున్న తర్వాతనే వివాహానికి ముందు పూనుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, అలాంటి కార్యాలు మనం చేసినప్పుడు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా ఆనందిస్తాడని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులమైనటువంటి వారులారా, ఇక్కడ చూడండి, అక్కడ రిబకాను గురించి కొన్ని విషయాలు చెప్పాడు. చూద్దాం ఒకసారి, చదువుతారా ప్లీజ్. ఇందాక చదివినటువంటి వాక్యం క్రింద భాగంలోనే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. చాలండి, ఆమె ఎలాంటిదనంట, మిక్కిలి చక్కనిది. రెండవది, ఆమె కన్యక. ప్రియమైనటువంటి వారులారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రెండు విషయాలు చెప్పకుండా ముందుకు వెళ్ళలేకపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ రెండు విషయాలను చెప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు వెళ్ళలేకపోయాడు. ఆమెను గురించి చెప్పడానికి రెండు విషయాలను జాగ్రత్తగా చెప్పిన మాట ఏమిటంటే, ఆమె ఎవరట, చక్కనిది. ఈ రోజున చక్కదనం ఉన్నటువంటి వాళ్ళు ఆగుతున్నారండి. చక్కనిది, చక్కనిది, చక్కనిది. అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన చక్కదనం కూడా ఉంది ఆమెకు. శరీర సంబంధమైనటువంటి రూపం ఎంత ముఖ్యమో, ఆత్మ సంబంధమైనటువంటి ఆ మంచి రూపమును కూడా కలిగినటువంటి వ్యక్తి స్త్రీ అని, లేక వర్జిన్ అని చెప్పి నేను చెప్పగలుగుతూ ఉంటున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే, ఆమె చక్కనిది మాత్రమే కాదు, ఆమె కన్యక. ఎందుకు చెప్పాలి ఈ మాటలన్నీ? పవిత్రతను కాపాడుకున్నటువంటి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. పవిత్రతను ఈ రోజున పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వివాహము కాకముందే పవిత్రతను పోగొట్టుకుంటూ వివాహానికి పూనుకుంటున్నటువంటి పరిస్థితులు యవనస్తులు అందరూ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈమె భయభక్తులు కలిగినటువంటి ఆమె, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ఆమె, ప్రభువుకు పరిపూర్ణంగా లోబడినటువంటి ఆమె తన పవిత్రతను కాపాడుకున్నటువంటి బిడ్డ. అందుకే దేవుడు ఆ బిడ్డ కోసం సిద్ధపరిచినటువంటి వరుడు ఇస్సాకు కూడా ప్రార్థనా పరుడే. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు ఈ సంబంధం మీకు ఎలా కుదిరిందని. నేను మమ్మల్ని మైలవరంలో వెతకమన్నారు, ఇబ్రహీంపేటలో వెతకమన్నారు, విజయవాడలో వెతకమన్నారు, పాస్టర్ గారు కోదాడలో ఉన్నారు, పాస్టర్ గారికి వెతకమని చెప్పారు. ఎక్కడెక్కడ మాకు ఒక 20 మంది మిషనరీస్ ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పి ప్రార్థన చేయించింది షీబా కొరకు. మేము కూడా ఇక్కడ మిషనరీ మీటింగ్ జరిగినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాళ్ళము. ప్రభువా, ఎక్కడ ఉంచావో, ఎక్కడ దాచి ఉంచావో, ఎక్కడ మరి బిడ్డ కోసం వరుడును సిద్ధపరిచావో అని మేము కూడా ప్రార్థనాపూర్వకంగానే ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో, ఏమండి ఎంత దూరంలో చూపించాడు దేవుడు చూడండి. కొత్తగూడెంలోనే ఇక్కడ ఉంచాడు మమ్మల్ని. మొత్తం తిరిగాం కాళ్ళు అరిగిపోయినట్టు పరిస్థితులు. కానీ దేవుని కృప ఏంటనంటే, నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉన్నాడు నీ కొరకు. హల్లెలూయా చెప్పండి అందరూ. అంత మాత్రమే కాదు, మీరు చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియట్లేదు, కానీ
ఆయన ఒక పని మీద ఇక్కడికి రావడం జరిగింది. ఆ సహోదరుడు వివాహం చేసుకునేటువంటి బాబు ఒక మిషనరీ వర్క్ మీద ఇక్కడ రావడం చూసినప్పుడు, బాబు ఏం చేస్తున్నారు మీరు అని అడిగినప్పుడు, నేను పరిచర్యలో ఉన్నానంటే అన్న. అప్పుడు మనసులో అనుకుందంటే, ఈ కుమారుడు నా అల్లుడైతే బాగున్నా. దేవుడు హృదయ వాంఛలను తీర్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుల కోరికను చెప్పండి అందరూ, ఆయన సిద్ధింప చేయను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, ఆయన కూడా మంచి ప్రార్థనాపరుడని, చక్కని పరిచర్య విధానము కలిగినటువంటి వ్యక్తి అని విన్నప్పుడు, అంతకంటే మహాభాగ్యము ఈ లోకములో ఏది కూడా లేదు. నా కుమారుని కూడా, అభిషేక్ బాబు నా కుమారుడు ఇంజనీరింగ్ చదివాడు. మాకు ఒక ఉన్నటువంటి సంఘాలలో ఆయన చక్కని పరిచర్యం జరిగిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డకి వివాహం నేను చేయడానికని ఒక ప్రొఫైల్ నేను చూసినప్పుడు, ఒక మంచి ఆ ప్రొఫైల్ రెండు నాకు నచ్చాయి. ఏంటి తెలుసా, నా కోడలు ఆమె బాప్తీసము తీసుకునే డేట్ కూడా వేసిందండి. అది నాకు మొట్టమొదటిగా నచ్చింది. రెండవది బాప్తీసం తీసుకునేటువంటి డేట్ ఇచ్చింది. అలాగే నేను క్రిస్టియన్ BCC అనే విషయం రెండింటిని బట్టి నేను కాంటాక్ట్ చేసినప్పుడు, మంచి కుమార్తెను దేవుడు మాకు కోడలుగా ఇచ్చాడు. కూతురు, కోడలు కాదమే, కుమార్తెగా మేము స్వీకరిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రార్థన కలిగిన వ్యక్తులకు, ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వ్యక్తులకు దేవుడు ఖచ్చితంగా అలాంటి బిడ్డలను ఏర్పాటు చేస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. మా షీబ కూడా చక్కని ప్రార్థనా పరురాలు, మంచి బిడ్డ, మంచి స్మైలింగ్, ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉంటుంది ఈ బిడ్డ. నేను ప్రభువును స్తుతిస్తున్నా. వాళ్ళ నాన్నగారి యొక్క స్మైలింగ్ వచ్చింది అనుకుంటున్నాను. ఎప్పుడు ఆయన మాట్లాడేప్పుడు కూడా నవ్వుతానే ఉండేవాడు ఎప్పుడు చూసినా. ఆ స్మైలింగ్ నా కుమార్తెకు వచ్చి కూడా వచ్చింది షీబాకు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మరి పరలోకములో ప్రభు మహిమలో ఉన్నటువంటి వ్యక్తి మా సహోదరుడు యశ్పాదం గారు కూడా ఎంత ఆనందపడుతూ ఉన్నాడో, ఎంత ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడో. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఆఖరికి ఒక మాట నేను చెప్పి ముగిస్తున్నాను. నీవు వీరితో కూడా తిరిగి వెళ్ళేదవా అని అన్నప్పుడు, ఆ వారితో నేను తిరిగి వెళ్ళిపోతాను. ఎక్కడ నో అనే మాట నోట్లోంచి వినిపించలేదు బైబిల్లో. ఎస్ 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 అనే మాట తప్ప. వాళ్ళు అప్పుడు దీవించి పంపించిన మాట ఏమిటనంటే, నీవు వేల వేలకు తల్లివి అగుదువు గాక. నీవు కూడా ఆత్మల తల్లివిగాను, బిడ్డలు గల తల్లిగాను, తల్లిదండ్రులుగా మీరుండాలని ఒక దైవజనుడుగా, దైవ సేవకుడుగా నేను ఆశీర్వదిస్తున్నాను, శుభము పలుకుతున్నాను, ప్రభుని మరి ఘనపరుస్తూ ఉంటున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డ మనం ఏమని పిలుస్తున్నాను, పెండ్లి కుమార్తె. మొన్నటి వరకు ఏంటి, షీబా, ఒట్టి షీబా సమర్పణ. ఇప్పుడు పెండ్లి కుమార్తె షీబా సమర్పణ. రేపేమంటారు, శ్రీమతి షీబా సమర్పణ. వెంట మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఆ బిడ్డను దీవించును గాక. ఆమేన్. ఆకాశం నా కాగితం, సాగరం నా సిరా, సిలువ నా కలం రాస్తాను కలకాలం, రాస్తాను కలకాలం, కలకాలం సిలువ కలం, కలకాలం సిలువ కలం. రాసిన గీతము అంకితము, రాసిన గీతము అంకితము, క్రీస్తు నీకే అంకితము, క్రీస్తు నీకే అంకితము. కలకాలం సిలువ కలం. కవితలు రాసిన కవితలు రాసిన
జీవితము కానుక చేతును జీవితము కలకాలం సిలువ కలం కలకాలం సిలువ కలం Praise the Lord. జీవితమంతా జీవితమంతా పదముల చెంత అర్పణ చేతును నీకే ప్రభు జీవితమంతా పదముల చెంత అర్పణం చేతును నీకే ప్రభు నీ దరి చేరితి నీ దిన దాసుడం నీ దరి చేరితి నీ దిన దాసుడం కలువరి రాజా వందనము కానుక చేతును జీవితము కానుక చేతును జీవితము కలకాలం సిలువ కలం కలకాలం సిలువ కలం రాసిన గీతము అంకితము రాసిన గీతము అంకితము క్రీస్తు నీకే అంకితము క్రీస్తు నీకే అంకితము దేవుని సన్నిధిని మన మధ్య ఉంచినందుకు దేవుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. రిబ్కా అనే చిన్నదాని గురించి చక్కనిదని కన్యక అని చెప్పకుండా రాయించకుండా పరిశుద్ధాత్ముడు ఆ గ్రంథాన్ని ముందుకు జరిగించలేకపోయాడు అనే సంగతిని వారు చక్కగా సోదాహరణంగా వివరించినందుకు వారికి నా హృదయపూర్వక శుభాలు వందనాలు వేదిక పక్షాన కుటుంబ పక్షాన తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి కుమార్తె షీబా సమర్పణని ఈ కూడిక ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నట్లుగా ఒంటెలు రానే వచ్చాయి, ఒంటెలపై పెద్దలు రానే వచ్చారు, వస్తువులు వస్త్రాలు కూడా రానే వచ్చాయి. వారు ఇవ్వదలిచిన వస్తువులు వస్త్రాలు ఇచ్చి ఈ అమ్మాయిని మాత్రం ఎత్తుకెళ్ళిపోతారు. అయితే తెచ్చిన వస్తువులన్నీ కూడా మన దగ్గరే ఉండవు, ఆమెకి ఇచ్చిన వస్తువులు ఆమె తీసుకుని వెళ్ళిపోద్ది. సరే, ఏది ఏమైనా వాక్య లేఖనానుసారంగా దైవ చిత్తంలో ఇందరు ఆత్మ కలిగిన దైవజనుల సమక్షంలో ఇందరి ప్రార్థనాపరుల సమ్మేళనంలో జరుగుతున్న ఈ ప్రత్యేక ప్రధాన వేడుకను బట్టి ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తూ మరి దామళ్ళ వారి కుటుంబ సభ్యులందరికీ వారి బంధుగణానికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. నేను వివాహ నిశ్చయం రోజునే ఒక మాట చెప్పాను. మరి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏస్పాదం గారి కుమార్తె ఏస్పాదం గారి ఇంటికి వెళ్తుంది. ఒకసారి మళ్ళీ చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఘనపరుద్దాం. అనగా రోహిత్ కుమార్ గారి తండ్రి పేరు కూడా వారు రక్షణ పొందిన తర్వాత ఏస్పాదం గారు అని వారికి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎలాగూ మీ ఇంటికి వచ్చిన కోడల్ని మీ కూతురు అని వాక్యోపదేశంలో భాగం చేసి సంబోధించారో అదేవిధంగా మరి కొండేటి ఏస్పాదం గారి కూతుర్ని దామళ్ళ ఏస్పాదం గారి ఇంటికి మనం పంపుతున్నాం. ఇక ఇంటి పేర్లు మాట్లాడటం మానేస్తే ఏస్పాదం గారి కూతుర్ని ఏస్పాదం గారి ఇంటికి మనం పంపిస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడ్డాం, ప్రార్థనాపూర్వకంగా వారు వచ్చారు. కాబట్టి నిశ్చయంగా మీరు ఉపదేశాన్ని ముగిస్తూ దీవిస్తూ పలికిన మాట, నీవు వేవేలకు తల్లివగుదువుగాక అని పలికిన మాట నిశ్చయంగా కుమార్తె జీవితంలో
వారి దాంపత్య జీవితంలో, వారి సేవా జీవితంలో నెరవేరునుగాక. అందరు చెప్పాలి ఆమెనని. గట్టిగా ఆమెను చెప్తేనే తొందరగా భోజనాలు పెడతారట. చెప్దాం గట్టిగా హల్లెలూయా. రైట్, మంచిది. మరి ప్రియులు పెద్దలు దామళ్ళ యేసుపాదం గారు, కీర్తన గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, వారి బంధుగణం, వారు వచ్చిన సందర్భాన్ని ప్రభువుని గణపరుస్తూ, వారిని ఆహ్వానిస్తూ, ప్రభువుని స్తుతిస్తూ మా ప్రియ సహోదరుడు ఒక పాట పాడి ప్రభువుని గణపరుస్తారు. తెలియజేస్తాను. చిన్న చరణం పాడి ప్రభు నామని మహింపరుస్తూ మీ అందరికీ కొండేటి దామళ్ళ ఆహ్వానం మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొండేటి వారి యొక్క చక్కటి ప్రధాన కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. మన కొండేటి వారి పెళ్ళి మీ అందరికీ ఆహ్వానమండి. కొండేటి వారి పెళ్ళి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ పెళ్లికి ప్రభు యేసు వారు ముఖ్య అధ్యక్షులైనారు. వేవేల దూతలతో పరమాసీనులైనారు. వేవేల దూతలతో పరమాసీనులైనారు. మన దామళ్ళ వారి కొండేటి వారి పెళ్ళి మీ అందరికీ ఆహ్వానమండి. కొండేటి వారి ఆహ్వానం మీ అందరికీ ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఉడుకుతోంది బిర్యానీ వంట, దాని తోడు స్పెషల్ అంట. పెళ్లి వంట సూపర్ అంట, ఎంత తిన్నా ఓకేనంట. కొండేటి వారి విందు మీకోసం తెలియజేస్తున్నా. ఉడుకుతోంది బిర్యానీ వంట, దాని తోడు స్పెషల్ అంట. పెళ్లి వంట సూపర్ అంట, ఎంత తిన్నా ఓకేనంట. సంతృప్తిగా భోంచేయండి, మనసారా దీవించండి. సంతృప్తిగా భోంచేయండి, మనసారా దీవించండి. మన కొండేటి వారి దామళ్ళ వారి కొండేటి దామళ్ళ పెళ్ళి మీ అందరికీ ఆహ్వానమండి. 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 కాబట్టి కొండేటి వారి విందుని స్వీకరించి మీరెరువురిని దీవించి వెళ్ళాలని మీ అందరికీ జరగాల్సిన